Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి తర్వాత నేను చెల్లెల వాళ్ళ ఊరు నుంచి మా వారికి సర్ప్రైజ్‌గా అని మా ఊరికైతే వెళ్ళాను గదా! తర్వాత వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము జాతరకైతే వెళ్తున్నాము. మన్నెంకొండ జాతర మాకైతే తిరుపతిలాగా అనుకుంటారు. చిన్న తిరుపతిలాగా. తర్వాత వచ్చేసి సేమ్ ఏడుకొండలు అలా ఉంటుంది. బావుంటది మన్నెంకొండ గూడా. ఇది ఎక్కడంటే రాయచూర్‌కెళ్ళే రూట్‌లో ఉంటది. మహబూబ్ నగర్‌కి దగ్గర ఉంటుంది. తర్వాతొచ్చేసి ఇక్కడ ఎద్దుల బండిలో జూడండి. ఎద్దుల బండిలో వచ్చిండ్రు జాతరకైతే చాలామంది వచ్చి ఎళ్ళిపోతా ఉన్నారు. పున్నమై 3 డేస్ అయింది. 3 డేసో, 4 డేస్ అయింది. చాలామంది వస్తారు జాతరకి. ఇక్కడ ఒక 1 డే, 2 డే అలా గడుపుతారు జాతరలోనే మంచిగా తిని, తాగి మంచిగా ఎంజాయ్ జేసి వెళ్తారు. ఇది రాయచూర్ రోడ్ అనమాట. అటు వెళ్తే రాయచూర్ రోడ్డు, ఇటు వెళ్తే మహబూబ్ నగర్ రోడ్డు. తర్వాత మహబూబ్ నగర్ అంటే దేవరకద్ర రాకముందే వస్తది. రాయచూర్ రోడ్ అనమాట. తర్వాత ఎద్దుల బండులు చూడండి ఏ విధంగా ఎళ్తున్నాయో మంచిగా. మేము చిన్నగున్నప్పుడు గూడా ఇలాగే ఎద్దుల బండిలో ఎళ్ళేవాళ్ళము ఎక్కడికెళ్ళినా. తర్వాతొచ్చేసి ఇక్కడ మేమైతే వచ్చేసాము. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎద్దుల బండులైతే చాలా చూసాము. ఎక్కడ కనిపించవు. ఆ జాతరలోనే చాలా చూసామనమాట. ఇంతవరకైతే ఎక్కడో ఒక ఎద్దుల బండి ఉంటది. మరి ఏ ఊరోల్లో గానీ చాలా ఎద్దుల బండులైతే ఉన్నవి. చాలా చాలా భలే అనిపిచ్చింది ఆ ఎద్దుల బండులను చూస్తే. మా చిన్నతనం గుర్తుకొచ్చింది. మేము చిన్నగున్నప్పుడు అప్పుడు వెహికల్స్ గానీ, బస్సులు గానీ అంతగా లేవు. ఎద్దుల బండిలే ఉండేది. తర్వాతొచ్చేసి ఇక్కడ అలవేలు మంగమ్మ టెంపుల్ ఉంటుంది కిందో. తర్వాతొచ్చేసి పైకి వెళ్ళాలి. తేరు మా అన్నయ్య వాళ్ళైతే అక్కడ నైవేద్యం పెడతారు దేవునికి. అక్కడ దగ్గరికెళ్ళే పెడతారు. ఇంట్లో నుంచి అట్లా గాదు. నైవేద్యము పున్నము అయిన 3 డేస్‌కు నైవేద్యం పెడతారు. పోయిన మంత్ అనమాట ఇది. తర్వాత ఫిబ్రవరిలో అనుకుంటా. ఫిబ్రవరిలో పున్నమయింది గదా! ఆ పున్నమైన 3 డేస్‌కి నైవేద్యం పెడతారు. అక్కడెళ్ళి నైవేద్యం అంటే కొత్త కుండ కొనుక్కొని దానిలో అన్నం వండి తర్వాత పచ్చి పులుసు చేసి అక్కడ నైవేద్యం అయితే సమర్పిస్తారు. ఆ విధంగా అయితే నేనెళ్ళక ఒక 4 ఇయర్స్, 5 ఇయర్స్ అలా అయింది అనేసి వెళ్ళాను మళ్ళీ. అన్న వాళ్ళు నైవేద్యం పెడుతున్నారు గదా! అక్కడ అనేసి వెళ్ళాము. వాళ్ళైతే ముందు రోజే ఎళ్లారు. ముందు రోజెళ్ళి నిద్ర జేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నైవేద్యాలైతే పెడతారు దేవుని దర్శనానికి. నేను ఎళ్ళంగానే అన్నయ్య వాళ్ళైతే అప్పుడే రెడీ అయ్యారు దేవుని దర్శనంకి వెళ్ళడానికి. నేను కరెక్ట్‌గా వాళ్ళెళ్ళే టైంకే నేనెళ్ళాను కరెక్ట్‌గా. లేదంటే మళ్ళీ ఎందుకంటే అన్నయ్య ఎంబడి పోతే తొందరగా డైరెక్ట్ ఎళ్ళిపోతాము దర్శనానికి. లేదంటే మనమేమో లైన్‌లో వెళ్ళాల్సొస్తది సెపరేట్‌గా వెళ్తే. అందుకనేసి లక్కీగా వాళ్ళిట్లా బయలుదేరుతున్నారు. మేమెళ్ళాము అనమాట. ఇంగ తర్వాత ఇక్కడ చూడండి ఆటో అబ్బాయి అయితే అక్కడి వరకైతే వచ్చాడు. ఇక్కడ గుండంలో అయితే వాటర్ అయితే చాలా ఫ్రెష్‌గా ఉన్నవి. ముందల ఎళ్ళేది అన్నయ్య. తర్వాత ఒక 10 మంది దాకా వెళ్ళాంలేండి అన్నయ్యతో పాటు. ఇంగా తర్వాతొచ్చేసి అప్పుడు ఎక్కువ రష్ లేదనమాట. అంత క్రౌడ్ తక్కువుంది. మేము దర్శనంకెళ్ళి వచ్చాకైతే క్రౌడ్ అయితే చాలా అయిపోయింది. ఇక్కడ ఇగ ఎవరు లేరు లైన్‌లో. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తది ఇక్కడ. అక్కడనేమో మెట్లకెళ్ళే దారి ఉంటుంది. ఇక్కడనేమో ఇట్లా ఆటోలో ఇదేమో మెట్లకెళ్ళే దారి. మెట్ల మీద వచ్చేవాళ్ళు అటునుంచి వస్తారు. చాలా ప్రశాంతంగా అనిపిస్తది. ఇప్పుడు చూసిన ప్లేస్‌లో అయితే చాలా ప్రశాంతంగా అక్కడికెళ్ళేసరికి ఒక రకమైన ప్రశాంతత ఉంటుంది. ఇక్కడైతే లోపలికైతే ఈ విధంగా మొత్తం గుండ్లల్లనే ఉంటుంది. తర్వాత ఇగ దర్శనంకైతే నేనైతే ఆడ దేవుని దగ్గరైతే ఏం వీడియో తీయొద్దు గదా! అందుకే వీడియో అయితే ఏం తీయలేదు. దర్శనం అయితే అయిపోయింది. ఎవ్వరు లేరని జెప్పాను గదా! తొందరగా దర్శనం అయితే అయిపోయింది. మళ్ళీ బయటికెళ్ళాము. మొత్తం గుండ్లల్లనే ఉంటుంది మన్నెంకొండ అనేది. తర్వాతొచ్చేసి గుండ్ల కిందకెళ్ళి వెళ్ళాలి. ఇదిగోండి మన నెత్తులకు తాకేటట్టుగా ఉంటాయి గుండ్లు. తర్వాతొచ్చేసి ఇటు నుంచి మళ్ళీ అక్కడ వెంకటేశ్వరుని దర్శనం చేసుకొని తర్వాత ఇక్కడ మళ్ళీ శివాలయం ఉంటుంది. శివాలయంకి దారి. శివాలయంలో గూడా మళ్ళీ డైరెక్ట్ శివాలయంలో గూడా లోపలికి పంపిస్తారు. అన్నయ్యతో పాటెళ్తే మనం ఎళ్తేనేమో గేటు పెట్టేస్తారు. గేట్ బయట నుంచే మొక్కుకోవాలి. అన్నయ్య ఎళ్ళినప్పుడేమో గేటు తీస్తారు. గేటు తీసి లోపలికి పంపిస్తారు.
తర్వాత వచ్చేసి మేము ఇంక శివాలయంలో కూడా దర్శనం చేసుకొని అక్కడ కూడా వీడియో ఏం తీయలేదు. అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంక మళ్ళీ కిందికైతే వెళ్తున్నాం. మొత్తం గుండ్లల్లోనే ఉంటుంది. ఇక్కడ చూడండి క్రౌడ్ అయితే చాలా అయిపోయింది. క్రౌడ్ చాలా అయిపోయిందని చెప్పాను కదా. మనం అటువైపు వెళ్దామన్నా కూడా దారి లేదు. అట్లా ఇట్లా వెళ్ళిపోయాము అవతలికి. ఎందుకంటే మనం కిందికి వెళ్ళిపోవాలి కాబట్టి ఇక్కడ అన్న అక్క అయితే కూర్చున్నారు. నేను చిన్న వీడియో అయితే తీశాను. తర్వాత వచ్చేసి ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుందని చెప్పాను కదా. అక్కడ చిన్న వీడియో తీసుకున్నాం, ఫొటోస్ తీసుకున్నాము. ఇక్కడ షార్ట్ కోసం వీడియో తీశాను. తర్వాత మళ్ళీ ఫొటోస్ తీసుకున్నారు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళేసరికి అయితే చల్లగా ఉంటుంది. తర్వాత వచ్చేసి మేము ఇక మళ్ళీ బయటకైతే వచ్చేసాము. ఇంకా లేట్ అయ్యే కొద్దికి క్రౌడ్ అయితే ఇంకా ఎక్కువైపోతుంటుంది. తర్వాత వచ్చేసి ఈసారి అయితే ఇక్కడ అన్నయ్యకు స్వాములు అయితే కలిశారు. వాళ్ళు దండం పెట్టుకుంటున్నారు అన్నయ్యకు. తర్వాత వచ్చేసి ఇప్పుడు వెళ్ళేటప్పుడేమో అటు నుంచి వెళ్ళాము, వచ్చేటప్పుడు ఇటు నుంచి వెళ్తున్నాము. మళ్ళీ ఆటో ఫోన్ చేస్తే వస్తాను 10 నిమిషాలలో అని చెప్పాడు. ఇటు గుండం సైడ్ కదా, వెళ్ళేటప్పుడు అటు నుంచి వెళ్ళాము. తర్వాత వచ్చేసి ఈసారి అయితే మన ఊర్లో జాతర కూడా నేను మన కొత్తిల్లు అయింది కదా ఊర్లో, 15 డేస్ అక్కడే ఉన్నాను. వీడియోస్ అయితే మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. ముందు ముందు అవన్నీ వస్తాయి ఒకటి తర్వాత ఒకటి. ముందు ముందు మన వీడియోస్ చూసేయండి. ఒక లైక్ మాత్రం చేయండి. మీరు ఇచ్చే లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ మేము మళ్ళీ కిందికి వచ్చేసరికి వంటలు అయితే రెడీ అయిపోతూ ఉన్నాయి. రెడీ అయిపోయినవి, అయిపోతున్నాయి కాదు, అన్నీ రెడీ అయిపోయినాయి. పప్పు, సాంబారు, వంకాయ, ఆలు, రైసు. తర్వాత వచ్చేసి ఇక్కడ అందరు తినడానికి వంటలు అయితే రెడీ అయిపోయాయి అని చెప్పాను కదా. తొందరగానే అయిపోయింది ఎందుకంటే ఎండలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఇక్కడైతే టీ ఉంది. టీ అయితే తాగాము వెళ్ళొచ్చి. ఎందుకంటే మనకైతే టీ ఉండాలి ఎక్కడికి వెళ్ళినా. టీ అయితే తాగాము. తర్వాత వచ్చేసి అక్కడ లక్ష్మమ్మ అందరు అమ్మ బాగున్నావా అది ఇది అని అడుగుతూ ఉన్నారు. తర్వాత వచ్చేసి ఇక్కడ టీ అయితే అందరూ తాగుతూ ఉన్నారు. అనిత అయితే ఏదో చెప్తా ఉంది కానీ వాయిస్ అయితే తీసేసాను. ఎందుకంటే అక్కడ సౌండ్ ఇక్కడ ఇదేనండి తేరు అంటారు దీన్ని. చిన్న తేరు అంటారు, పెద్ద తేరు అంటారు. ఈ తేరు రథము అయితే పున్నం రోజు రథం తేరు గుంజుతారనమాట. ఇదేమో పున్నమైన 3 డేస్కి లేండి జాతర అయితే ఫుల్ జాగుతుంది. ఒక 15 డేస్ 20 డేస్ అలా జాగుతుంది. అక్కడ ఇక టీ తాగిన తర్వాత ఇక్కడ పక్కకైతే కొంచెం అరుగులాగా ఉంది, అక్కడైతే కూర్చున్నాను నేను. ఇక్కడ క్లీనింగ్ చేసే వాళ్ళైతే మంచిగా ఎప్పుడెప్పుడే క్లీనింగ్ అయితే చేస్తూ ఉన్నారు. ఎప్పుడు పేపర్లు ఎప్పుడు గ్లాసులు ఎప్పుడే క్లీనింగ్ అయితే చేస్తున్నారు. మన టెంపుల్ మన్నెంకొండ టెంపుల్, వెంకటేశ్వర టెంపుల్ ఈ విధంగా ఉంది. గుట్టపైన చాలా బాగుంటుంది. ఇలా 7 కొండలు ఉంటాయి ఇక్కడ కూడా, భలే ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇక ఇక్కడైతే అందరం అన్నాలు తిన్న తర్వాత ఇక్కడ మళ్ళీ అక్క అయితే మాకందరికీ ఇవైతే ఇప్పించింది. ఇక్కడ మా అల్లుడు చిలుక అయితే చూపిస్తున్నాడు, ఓం ప్రకాష్. ఇంకా అదే నవ్వుతా ఉన్నాం చిలుక అనేసి. చిన్నప్పుడు బెండ్లు బత్తీసులు అనేది చిలుకలు ఇప్పటికీ వాడతారండి. చిలుకల దండలు అంటారు కదా, దీపావళి ఇక్కడ నేను మీ సబ్స్క్రైబ్ అక్క అని చెప్తా ఉన్నారు ఆ బాబులైతే. తర్వాత వచ్చేసి అక్క గాజులు కూడా ఇప్పించింది మాకు. ఇక్కడ అందరికీ ఎంతమంది లేడీస్ ఉన్నారో అంతమందికి అయితే గాజులు ఇప్పించింది అక్క. ఎవరికి నచ్చిన గాజులు వాళ్ళైతే తీసేసుకున్నారు. నాకు నచ్చిన ఎవరికి నచ్చిన వాళ్ళు. ఇక్కడ వినాయకుడు అయితే భలే ఉంది, 2 సైడ్లో మంచిగా ఉంది. మన కార్లో అయితే చాలా తర్వాత వచ్చేసి అక్కడ గాజులు అవన్నీ తీసుకొని వచ్చైతే మళ్ళీ కాసేపు పడుకున్నాము వచ్చి. తర్వాత మళ్ళీ కాసేపు కూర్చొని అయితే మేమైతే బయలుదేరాము. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ ఇక అవన్నీ తీసుకొని మళ్ళీ బయలుదేరాము. పైన ఉంటుంది కింద ఉంటుంది జాతర. తర్వాత వచ్చేసి మేము ఇంటికి వెళ్దాము. ఇంకా
ఇక ఏం చేస్తాంలే ఎంతసేపున్నా జాతరలో తిరగాలి ఎండలో అనేసి ఇంటికైతే వచ్చేసాము. ఇంటికొచ్చేసరికైతే సాయంత్రం అయిపోయింది. నేను మా ఓం ప్రకాష్ మా అల్లుడితో పెద్ద అల్లుడు, అన్నయ్య పెద్ద కొడుకు వాళ్ళతో పాటైతే కార్‌లో వచ్చాను. తర్వాత 3 కార్‌లల్లో అయితే అన్నయ్య వాళ్ళు వేరే కార్‌లో వచ్చారు. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్